పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం జొన్నలగడ్డ వద్ద రైతులు ఆందోళన బాటపట్టారు. చీరాల ఓడరేవు నకిరేకల్ రహదారి అలైన్మెంట్ మార్చాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మున్సిపాలిటీకి కిలోమీటర్ పరిధిలో 167వ నేషనల్ హైవే వేయటం నిబంధనలకు విరుద్ధమని ప్లకార్డులతో 4 గ్రామాల రైతులు నిరసనకు దిగారు. సన్న చిన్నకారు రైతులు నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు కర్నూలు హైవేపై రైతులు రాస్తారోకో చేస్తారు. ఈ సందర్భంగా హైవేపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో రైతులు పోలీసుల మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది. చీరాల ఓడరేవు నుంచి శాంతినగరం వరకు నేషనల్ హైవే వేస్తున్నారండి. అయితే అదేంటంటే అది మా అబ్జెక్షన్ ఏంటంటే మేము జొన్నలగడ్డ గ్రామస్తులం. మా అబ్జెక్షన్ ఏంటంటే టౌన్ లిమిట్స్కి 6 కిలోమీటర్లోనే వేస్తున్నాను. అది అసలు గవర్నమెంట్ జీవోనే ఉంది. 8 కిలోమీటర్స్ రేడియస్లో వేయడానికి వీలు లేదని అసలు అదొక జీవోనే ఉంది. గవర్నమెంటే ఆ జీవోని గవర్నమెంట్ ఇచ్చిన జీవోని గవర్నమెంటే వైలేషన్. మేము అబ్జెక్షన్ చెబుతున్నాం. మా ఏంటంటే ఇక్కడ టౌన్ లిమిట్స్లో ఉండటం మా ల్యాండ్స్ అన్ని రైతు వారి చాలా కాస్ట్లీ, భూముల విలువలు విపరీతంగా పెరిగిపోయినాయి. మార్కెట్ రేట్లు ఎకరం వచ్చి 8 కోట్లు 10 కోట్లు ఉంది రోడ్ ఫేసింగ్. వాళ్ళు ఏంటంటే 22 లక్షలు 30 లక్షలు 40 లక్షలు మ్యాక్సిమం 66 లక్షల దాకా ఇస్తూ ఉన్నారు ఎకరానికి. 10 కోట్లు ఉన్న ఎకరానికి 66 లక్షలు ఇస్తూ ఉన్నారు వాళ్ళు. అది దానికి మేము అబ్జెక్షన్ చెప్తున్నాం. మేమైతే ప్రాణం పోయినా సరే రోడ్ వేయడానికి మాత్రం ఒప్పుకోం. ప్రాణాలు తీసుకోవడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. ఇది పోయినాక మా జీవనం ఇది పోయినాక మేము తినేదేంది, బతికేదేంది, అప్పులోళ్ళకి ఏం కట్టాలి? రైతు వారి మాకు చాలా అప్పులు ఉంటాయి. అప్పులోడికి ఏం కట్టాలి? మేము తినేదేంది, పిల్లలకి ఇచ్చేదేంది, పిల్లల భవిష్యత్తు ఏంది, ఇవన్నీ ఆలోచించుకుంటే గవర్నమెంటే మమ్మల్ని అన్యాయం చేస్తుంది. అధికారులు కానీ, రాజకీయ పార్టీలు కానీ, రాజకీయ నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీ ప్రజాప్రతినిధులు ఎవరైనా కానీ వీళ్ళు రైతులు, వీళ్ళు మట్టి పిసుక్కొని బతుక్కునే వాళ్ళు. వీళ్ళకి ఏం తెలియదు. వీళ్ళు మనం ఏదో చెబుతున్నాం, మాయ చేస్తున్నాం, మారేడుకాయ చేస్తున్నాం, వాళ్ళు పోతున్నారు అని అనుకుంటున్నారు. రైతు తెగిస్తే లగచర్ల సంఘటన ఎట్లా జరిగిందో ఇక్కడ కూడా అది జరగడం అనేది, రిపీట్ అవడం అనేది ఖాయం. దాంట్లో మాత్రం సమస్య లేదు. ఇక్కడ టీడీపీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు ఇద్దరు కలిసి పొలం ల్యాండ్ కొని 250 ఎకరం 300 ఎకరం దాకా కొన్నారండి. కొని వాళ్ళ పొలాల కోసం రోడ్లు వేసుకుంటున్నారు. ఇప్పుడు ముందు వాళ్ళ మాటలే గడ్కరీలు, వీళ్ళందరూ ఎంపీలు, వీళ్ళందరూ మాటలు. ఎంపీ కూడా ఆ లెక్కలోనే ఉన్నాడు. ఇప్పుడు చివరికి వచ్చారు. మేము 2 సంవత్సరాలు ఆయన చుట్టూ తిరిగాము. తిరిగినా అది ఏం మాకు వల్ల కాలేదని చేతులు ఎత్తేసాడు.